గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు కాఫీ టైమ్ సిప్ అండ్ సీ. ఈరోజు కాఫీ టైమ్ సిప్ అండ్ సీలో భాగంగా ప్రధాన తెలుగు వార్తా దినపత్రికల్లో వచ్చినటువంటి జాతీయ అంతర్జాతీయ జిల్లా స్థాయి వార్తల్ని ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం. ముఖ్యంగా సాక్షి దినపత్రికని మనం చూస్తే నిన్న జాక్స్ ధమాకా ఐపీఎల్ పోటీల్లో గుజరాత్పై 201 పరుగుల లక్ష్యాన్ని ఛేదించినటువంటి బెంగళూరు అన్నటువంటి ఒక వార్త వచ్చింది. ఇది ఫైనల్స్కి చేరుకోవడానికి కూడా ఒక ఆస్కారం కలిగినట్లు బెంగళూరు మ్యాచ్కి ఈ నిన్న జరిగినటువంటి మ్యాచ్ టర్నింగ్ తిరిగినట్టుగా క్రికెట్ పండితులందరూ భావిస్తున్నారు. ఇక బాద్షాల అరాచకాలు కనిపించలేదా? ప్రధాని మోడీ గారు చేసినటువంటి విమర్శలు. మన దేశ రాజులను కించపరిచిన రాహుల్ సుల్తాన్ల అరాచకాలపై నోరు మెదపడం లేదని ప్రధాని మోడీ మండిపడ్డారని చెప్పి ఒక వార్తని మనం చూస్తున్నాం. అసమానతలు తొలగేదాకా, సమాజంలో అసమానతలు ఉన్నంతకాలం రిజర్వేషన్లు ఉంటాయన్న ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగత్ పేర్కొన్నారు. కాబట్టి రిజర్వేషన్లకు వచ్చినటువంటి ఇబ్బంది ఏమీ లేదు, బీజేపీ వచ్చినా సరే ఆర్ఎస్ఎస్ చీఫే చెప్పాడు కాబట్టి ఏమి దానికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఉండవు. ఢిల్లీ కాంగ్రెస్ చీఫ్ రాజీనామా. ఆప్తో పొత్తును వ్యతిరేకిస్తూ ఢిల్లీ కాంగ్రెస్ చీఫ్ పదవికి అరవింద్ సింగ్ లవ్లీ రాజీనామా చేసినటువంటి ఒక వార్తను కూడా చూస్తున్నాం. మరి ఆప్ సీఎంని కూడా అరెస్ట్ చేశారు కాబట్టి దీనికి మనస్తాపం చెంది ఆ పార్టీతోటి పొత్తు పెట్టుకోవడం ఎందుకని ఈయన రాజీనామా చేసినట్టు తెలుస్తుంది. బాలీవుడ్ నటుడు అరెస్ట్. మహదేవ్ బెట్టింగ్ యాప్ స్కామ్ కేసులో బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ అరెస్ట్ చేసినట్లు ముంబై సిట్ తెలియజేసినటువంటి ఒక వార్తను కూడా మనం చూస్తున్నాం. ఇక రాష్ట్రానికి వస్తే నిన్న సీఎం జగన్మోహన్ రెడ్డి గారు తాడిపత్రి, వెంకటగిరి, కందుకూరు ఎన్నికల సభల్లో వారు పాల్గొనడం జరిగింది. మండు టెండల్లో కూడా జన సునామీ అన్నటువంటి వార్తని సాక్షిలో వేశారు. వారు చెప్పినటువంటి మాటలు, ఓటుతో మోసగాళ్లకు వేటు అన్నటువంటిది ఒక ప్రధానమైనటువంటి వ్యాఖ్యని బ్యానర్ ఐటమ్గా సాక్షి దినపత్రికలో వేయటం జరిగింది. యువత ఆశలకు బాబు సమాధి, జగన్ పాలనలోనే ఉగాది అన్నటువంటి ఒక వార్తను కూడా ప్రధానంగా వేశారు. మేనిఫెస్టోలో చెప్పిన దానికి మించి కాపులకు భారీ ఆర్థిక సహాయం చేసినటువంటి ఇంకొక వార్తను కూడా సాక్షిలో చూడవచ్చు. ఇవి ప్రధానంగా ఉన్నటువంటి వార్తలు సాక్షి దినపత్రికలో. ఈనాడు దినపత్రికగా మనం చూస్తే పేదల ప్రాణాలతో చెలగాట ముద్దు. ఇప్పటికే 32 మంది పింఛన్దారులను పొట్టన పెట్టుకున్నారు కాబట్టి ఇంటి వద్దకే వాళ్ళకి పెన్షన్ ఇవ్వాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరటం, మంత్రాలయ నియోజకవర్గంలో వారి ప్రధాన ఈ అంశంగా వారు మాట్లాడటం జరిగింది. నిన్న పవన్ కళ్యాణ్ గారు కూడా కాకినాడ కిర్లంపూడిలో వారు బహిరంగ సభ నిర్వహించారు. తుని రైలు దహనం వైకాపా కుట్రే అని వారు చెప్పినటువంటి ఒక వార్తను కూడా చూస్తున్నాం. అలానే పొన్నవోలుకు ఏఏజీగా నియమించడం కిట్ ప్రోకో కాక మరేమిటి అంటూ ఆ షర్మిల గారు ప్రశ్నించినటువంటి ఒక వార్తను కూడా మనం ఈనాడులో చూడవచ్చు. ఇక ఆంధ్రజ్యోతి దినపత్రికను చూస్తే 100 బాదాడు 1000 నొక్కాడు, జగన్ 5 ఏళ్ల పాలనలో ఇదే అని చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి విమర్శల్ని ప్రధానంగా చూడవచ్చు. కులచిచ్చుకు జగన్ కుట్ర, కాపులు దళితుల మధ్య గొడవలకు కుయుక్తులు, పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి విమర్శలను కూడా మనం ప్రధానంగా చూడవచ్చు. ఇవి రాష్ట్ర స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో ఉన్నటువంటి వార్తలు ప్రధానంగా మనం హెడ్లైన్స్ వరకు చూసాం. ఇక జిల్లా స్థాయి వార్తలను కనుక మనం పరిశీలన చేస్తే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు రేపు 30వ తేదీ టంగుటూరుకి ఎన్నికల ప్రచారానికి రాబోతున్నారు. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లను ఇప్పటికే కొండపి నియోజకవర్గం వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి ప్రస్తుతం మంత్రి గారు డాక్టర్ రాజమూలపు సురేష్ గారు అక్కడ ఏర్పాట్లను కూడా పరిశీలన చేస్తున్నట్టు తెలుస్తుంది. అక్కడ జూనో బేకరీ ఉంది సింగరాయకొండ సమీపంలో, అక్కడ హెలిప్యాడ్ని ఏర్పాటు చేసేదానికి కూడా అన్ని రకాలైనటువంటివి సిద్ధం చేశారు. అలానే టంగుటూరు సెంటర్లో సీఎం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క బహిరంగ సభని ఏర్పాటు చేసేదానికి అక్కడ కూడా ఏర్పాట్లు చూస్తున్నారు. అక్కడ లోకల్గా ఉన్నటువంటి సీఏ దాచేపల్లి రంగనాథు, పోలీస్ అధికారులు వీళ్ళందరూ కూడా సభా స్థలి అలానే హెలిప్యాడ్ స్థలాన్ని కూడా సీఎం గారు వచ్చేటటువంటి సభ కాబట్టి మంచి భద్రతా ఏర్పాట్లను కూడా చేస్తున్నటువంటి ఒక వార్తను చూడవచ్చు. 30వ తేదీ అంటే రేపే కదా, రేపే సీఎం గారి పర్యటన ఇక్కడ జరుగుతుంది. ఇక మనకి ఒంగోలు శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వారి కుటుంబ సభ్యులు విస్తృతంగా ఎన్నికల ప్రచారాన్ని నియోజకవర్గంలో నిర్వహిస్తున్నారు. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు నిన్న కొత్తపట్నంలో వారు పాల్గొనడం జరిగింది. అక్కడ రోడ్ షో కూడా నిర్వహించారు.
కొత్తపట్నం మండలంలో వారు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలన్నింటినీ కూడా అక్కడ వివరించడం జరిగింది. అలానే 30వ డివిజన్లో బాలినేని సచీదేవి గారు, 27వ డివిజన్లో శ్రీకావ్య గారు, అలానే 31వ డివిజన్లో బాలినేని ప్రణీత్ రెడ్డి గారు, వీరు కూడా ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరంగా నిర్వహిస్తున్నారు. అలానే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు నిన్న బీసీలు తోటి ఒక సమావేశం, అలానే ఆర్ఎంపీ డాక్టర్లతో కూడా ఒక సమావేశం నిర్వహించి వారందరూ కూడా అందుబాటులో ఉంటానని చెప్పినటువంటి వార్తలు కూడా మనం చూస్తున్నాం. కాఫీ టైమ్ సిప్పన్సీలో చిన్న విరామం తీసుకుని మిగతా వార్తలు చూద్దాం. కాఫీ టైమ్ సిప్పన్సీకి తిరిగి స్వాగతం. ప్రజలందరూ కూడా నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా ఎస్పీ గారు జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని ప్రాంతాల్లో అవగాహన సదస్సులు కూడా నిర్వహిస్తున్నారు. నిన్న మనకి జనరల్ పోలీస్ అబ్జర్వర్గా జమ్మూ కాశ్మీర్ నుంచి రెహమాన్ గారు కూడా ఇక్కడికి విచ్చేయటం జరిగింది. వారు రెహమాన్ గారు, అలానే జిల్లా ఎస్పీ గారు సుమిత్ సునీల్ గారు, వీరు అందరూ కూడా నిన్న పశ్చిమ ప్రాంతంలో పర్యటించారు. త్రిపురాంతకం మండలంలో త్రిపురాంతకంలో వారు పర్యటించి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అవగాహన కల్పించారు. కాబట్టి ఎవరు బెదిరింపులకు పాల్పడినా, ప్రలోభాలకు మిమ్మల్ని లోన్ చేసినా వెంటనే పోలీసుల యొక్క సహకారం తీసుకోండి, వారి మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటాం. తప్పనిసరిగా 13వ తేదీ జరిగేటటువంటి ఎన్నికల్లో స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణంలో ఎన్నికలు నిర్వహిస్తాం. కాబట్టి మీరు తప్పకుండా వచ్చి ఓటు హక్కుని వినియోగించుకోవాలని చెప్పి వారు తెలియజేస్తున్నారు. పోలీసు శాఖ మీకు అండగా కూడా ఉంటుంది, ఎటువంటి భయభ్రాంతులకు గురి కావాల్సినటువంటి అవసరం లేదు అన్నటువంటి విషయాన్ని కూడా అబ్జర్వర్ రెహమాన్ గారు, అలానే ఎస్పీ గారు కూడా ప్రజలకి భరోసా కల్పించడం జరిగింది. అలానే అర్ధవీడు మండలం బేస్తవారిపేటలో కూడా అక్కడ పోలింగ్ కేంద్రాలని వాటిని కూడా పరిశీలించారు. కాబట్టి అధికారులు కలెక్టర్ గారి ఆధ్వర్యంలో, ఎస్పీ గారి ఆధ్వర్యంలో కూడా ప్రజలకి అవగాహన కల్పించేటటువంటి కార్యక్రమాలని విస్తృతంగా చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా కూడా చూస్తే నిన్న కనిగిరి ప్రాంతానికి నేను కూడా వెళ్తే అక్కడ కూడా కలెక్టర్ గారు ఓటు హక్కుని వినియోగించుకోండి, ఎటువంటి రాజ్యాంగం కల్పించినటువంటి ఓటు హక్కు, నిర్భయంగా ఓటుకి కదలి రండి అన్నటువంటి బ్యానర్స్ కూడా అన్ని చోట్ల కనిపించినాయి. కాబట్టి ప్రజలకి అవగాహన కల్పించే దాంట్లో భాగంగా జిల్లా అధికారులు కూడా పనిచేస్తున్నటువంటి విషయం మనకి స్పష్టంగా ఈ వార్తల ద్వారా మనకి అర్థమవుతున్నటువంటి అంశం. ఇక నిన్న సండే అంటే సండేగా మారిపోయింది. నిన్న జిల్లా వ్యాప్తంగా 44.7 డిగ్రీల ఉష్ణోగ్రత మార్కాపురం, కనిగిరి ప్రాంతాల్లో ఎక్కువగా ఈ ఎండ విశ్వరూపం అయితే చూపించింది. అనేక ప్రాంతాల్లో 43 డిగ్రీలు ఉంది. మనకి ఒంగోలుకు వచ్చేసరికి సుమారు 39.7, అంటే 40 డిగ్రీలు నిన్న మనకు ఒంగోలులో కూడా అయిందంటే అటుపక్క పశ్చిమ ప్రాంతం పెరిగే కొంది ఆ తీవ్రత మనకు కూడా ఉంటుంది. కాబట్టి మనకు ఒక రకంగా ఏంటంటే 5 డిగ్రీలు తక్కువ ఉంది. కొంతవరకు మనం ధన్యులమే. అయినా కానీ బయటకు వచ్చేటటువంటి ప్రజలు అవసరమైతేనే రావాలని చెప్పి కూడా వాతావరణ శాఖ అధికారులు కానీ, ఆరోగ్య శాఖ అధికారులు కానీ కోరుతున్నారు. కాబట్టి మనకి అవసరం లేనటువంటి సమయంలో మనకి అదృష్టం ఏమిటంటే 4-5 ప్రాంతంలో చల్లబడిపోతుంది. ఒంగోలులో కూడా చల్లటి గాలులు వస్తున్నాయి. కాబట్టి ఆ ప్రాంతంలో ఏదైనా పనులు ఉన్నటువంటి వాళ్ళు వస్తే ఆరోగ్యరీత్యా కూడా ఎటువంటి ఇబ్బందులు జరగకుండా ఉంటాయి. ఆ జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కూడా కోరుతున్నారు. అలానే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు రేపు జిల్లాకి టంగుటూరికి ఎన్నికల ప్రచారం నిమిత్తం వస్తుంటే కూటమికి సంబంధించినటువంటి అగ్రనేతలు కూడా మన జిల్లా మీద ప్రత్యేకమైనటువంటి దృష్టిని పెట్టారు. రేపు ఒంగోలుకి లోకేష్ బాబు గారు వస్తున్నటువంటి ఒక వార్తను కూడా మనం చూస్తున్నాం. అలానే కొండపిలో ఎస్ఎన్పాడులో బాలకృష్ణ గారి పర్యటన కూడా త్వరలో ఉండబోతుంది. దాన్ని కూడా మనం చూస్తున్నాం. అలానే 2 లేదా 4 తేదీల్లో దర్శికి చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఎన్నికల ప్రచారం నిర్వహించేటటువంటి వార్తను కూడా చూస్తున్నాం. 3వ తేదీ గిద్దలూరు, దర్శి, ఒంగోలులో పవన్ కళ్యాణ్ గారి సభల ఏర్పాటుకు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకున్నారు. కాబట్టి జిల్లా మీద అగ్రనేతలు అందరూ కూడా వారి దృష్టి సారించి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టినటువంటి వార్తను ప్రధానంగా చూస్తున్నాం. ఇక పోయిన నెల 1వ తేదీకి పింఛన్ది పెద్ద సమస్యగా మారింది. అది వార్డు వాలంటీర్లందరినీ ఎన్నికలకు దూరంగా పెట్టారు. కాబట్టి సచివాలయాల్లోనే వాళ్ళకి ఇవ్వటం జరిగింది. అయితే రేపు 1వ తేదీనే పెన్షన్లు ఇచ్చేదానికి కూడా ఏర్పాటు చేశారు. కొన్ని ప్రతిపక్ష పార్టీలందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినటువంటి నేపథ్యంలో ఇంటి వద్దకే వెళ్ళి పెన్షన్ ఇవ్వాలి అన్నటువంటి దీన్ని అందరూ డిమాండ్ చేసినటువంటి సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుందంటే వాళ్ళ యొక్క ఖాతాల్లోకి జమ చేయాలని. ఇటు తిరిగి సీఎం గారు సంక్షేమ పథకాలన్నీ వాళ్ళ ఖాతాల్లోకి వేస్తున్నారు కదా.
అలానే పెన్షన్ కూడా ఈ నెలలో ఎవరికైతే ఆధార్ని అనుసంధానం చేసుకుంటారో వాళ్ళ ఖాతాల్లో నేరుగా వేసేదానికి ఒక నిర్ణయం అయితే తీసుకున్నారు. అలా ఆధార్ అనుసంధానం లేనటువంటి వాళ్ళకి ఇంటి దగ్గరికి తెచ్చిస్తారు. అలానే వృద్ధులు మంచంలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఇంటి దగ్గరికి తీసుకొచ్చిస్తారు. కాబట్టి ఎవరు దీని గురించి భయపడాల్సినటువంటి పని లేదు. ఇప్పటికే నిధులు కూడా దానికి కోసం సఫిషియెంట్గా ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. అంటే 1వ తేదీ పెన్షన్ వస్తుంది కాబట్టి ఎవరు కంగారు పడాల్సినటువంటి పని లేదు. ఎండల తీవ్రతగా కూడా ఉన్నాయి కాబట్టి ఎవరు బయటికి రావాల్సినటువంటి పని కూడా లేదు. వాళ్ళే మీ పెన్షన్ 1, 2, 3 తేదీల్లోనే మీకు అందేదానికి ఏర్పాట్లు కూడా చేస్తున్నట్లు ప్రధానంగా మనం వార్తలు అయితే చూస్తున్నాం. ఇక ప్రభుత్వ టీచర్ల జీతాలకు లైన్ క్లియర్. ప్రభుత్వ ఉద్యోగులు కొంతమంది గవర్నమెంట్ ఆర్డర్ తీసుకొని బదిలీలు జరిగినాయట. వాళ్ళకి 9 నెలలుగా జీతాలు లేవట. ఈ బదిలీ ఆర్డర్స్ కూడా లిఖితపూర్వకంగా లేకుండా వాళ్ళకి ఏదో వాట్సాప్ రూపంలో ఫోన్ సమాచారంతో ఏదో వాళ్ళకి గవర్నమెంట్ ఆర్డర్ కూడా ఇచ్చినట్లు తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించినటువంటి ఖజానా శాఖ అధికారులు వాళ్ళకి ఆధారాలు అయితే ఏమి లేవు కదా, ఇలా ట్రాన్స్ఫర్ అయినటువంటి వాళ్ళకి మేము ఇవ్వమని చెప్పి వాళ్ళు భీష్మించుకోవచ్చటం. ఇలా 9 నెలలుగా వాళ్ళకి జీతాలు లేవు. అట్లా రాష్ట్ర వ్యాప్తంగా 652 మందికి 9 నెలలుగా జీతాలు లేవట. అంటే వాళ్ళకి ఆర్డర్ రూపంలో బదిలీ ఆర్డర్స్ లేవు కాబట్టి. అయితే దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రవీణ్ ప్రకాష్ గారు ఈ కమిషనరు వాళ్ళకందరూ కూడా జీతాలు చెల్లించమని మళ్ళీ కొత్త ఉత్తర్వులు కూడా జారీ చేశారు. మన జిల్లాలో ఇట్లా 34 మంది బదిలీ మీద ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. మనం ఎట్టకేలకి ఆర్థిక శాఖ క్లియరెన్స్ కూడా ఇచ్చింది కాబట్టి వాళ్ళకి జీతాలు వస్తాయి అని ఒక వార్తను కూడా ప్రధానంగా చూడవచ్చు. ఇది ఎవరైతే ఈ 34 మంది ఉన్నారో వీళ్ళకి మంచి ఆనందకరమైనటువంటి వార్తే. రాష్ట్ర వ్యాప్తంగా 600 పైచిలకు ఉన్నటువంటి ఉపాధ్యాయులు కూడా ఆనందకరమైనటువంటి వార్తే. టీడీపీ ఆధ్వర్యంలో కూడా విస్తృతంగా ఎన్నికల ప్రచారాన్ని జిల్లాలో కానీ నగరంలో కానీ నిర్వహిస్తున్నారు. నిన్న ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు, అలానే ఒంగోలు నియోజకవర్గ అభ్యర్థి దామచర్ల జనార్దన్ గారు కూడా లీగల్ సెల్ అభ్యర్థులతోటి అంటే న్యాయవాదులతోటి ఒక సమావేశాన్ని కూడా నిర్వహించారు. న్యాయవాదుల సంక్షేమానికి టీడీపీ కూడా కృషి చేస్తుందని వారు చెప్పడం జరిగింది. మాగుంట శ్రీనివాసులరెడ్డి గారికి విస్తృతంగా ఉన్నటువంటి పరిచయాల్లో భాగంగా నిన్న అనేక మంది ముఖ్య నేతలతోటి వివిధ వర్గాల వారితోటి కూడా వారు స్వయంగా కలిసి మద్దతును కూడా కోరినటువంటి వార్తను చూస్తున్నాం. అలానే కుటుంబ సభ్యులు కూడా ఈ ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. అలానే దామచర్ల జనార్దన్ గారి గెలుపు కోసం వారి సతీమణి నాగ సత్యలత గారు కూడా నిన్న కొత్తపట్నంలో వారు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించి వారి జనార్దన్ గారి సమయంలో జరిగినటువంటి అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని వారికి మళ్ళీ ఓటు వేసి గెలిపించాలన్నటువంటి వార్తను కూడా మనం ఒకటి ప్రధానంగా చూస్తూ ఉన్నాం. ఇట్లా ఎన్నికల ప్రచారానికి సంబంధించి అందరూ కూడా ఎవరి వారి ప్రయత్నాలు, అభ్యర్థులు, వారి కుటుంబ సభ్యులు, అలానే వారి యొక్క అభిమానులు విస్తృతంగా ఎన్నికల ప్రచారం అయితే నిర్వహిస్తున్నారు. ఇక రేపంటే 1వ తేదీ వచ్చిందంటే మనకి మేలోనే 13వ తేదీ ఎన్నికలు కాబట్టి ఇక వారం రోజులు ఊరకనే గడిచిపోయేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఎవరి ప్రయత్నాలు వారైతే చేస్తున్నారు. విమర్శలు, ప్రతి విమర్శలతోటి పేపర్లు మనం చూసాం కదా. ఇప్పుడు మెయిన్ పేపర్ చూస్తే ప్రతిపక్షాన్ని అధికార పక్షం, అధికార పక్షాన్ని ప్రతిపక్షం విమర్శించినటువంటి వార్తలే ప్రధానంగా మనం చూస్తున్నాం. ముఖ్యంగా ఎండల తీవ్రత కూడా ఎక్కువగా ఉంది కాబట్టి 13వ తేదీ ఎన్నికల ఈ సంగ్రామం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ఎండలు ఉన్నాయని చెప్పి ఎవరు మానుకోవాల్సినటువంటి పని లేదు. తప్పనిసరిగా ఆ రోజు ఓటు హక్కును వినియోగించుకోవడానికి అందరూ కూడా కదలి రావాలి. కదలి వచ్చి 5 ఏళ్ల పాలన మనం ఇవ్వబోతున్నాం. ఈ 5 ఏళ్ల పరిపాలనని ఎవరిని మనం ఎన్నుకోవాలన్నటువంటిది మన చేతుల్లోనే ఉంది. కాబట్టి ఇది ప్రతి ఒక్కరు కూడా ఇప్పటికే ఒక నిర్ణయం తీసుకొని ఉంటారు. దీనికి ఎవరి ప్రభావం కూడా ఉండకూడదు. ఎవరికి వారు స్వచ్ఛందంగా ఆలోచించుకొని ఓటు వేయాలి. ఇంట్లో భార్యాభర్తలు కూడా భార్య ప్రభావం భర్త మీద, భర్త ప్రభావం భార్య మీద కూడా ఉండకూడదు. ఎందుకంటే ఇది ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా ఆలోచించుకొని ఓటేసేటటువంటి సందర్భం కాబట్టి మన దేశంలో ఎవరుండాలి, ప్రధానిగా ఎవరుండాలి, రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఎవరుండాలి అని మనకి మనంగా ఒకసారి ఆలోచన చేసుకొని ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా, మద్యానికి డబ్బుకి లొంగకుండా, అలానే ఏవో ఒకటి తాయిలాలు మనకి ఇస్తూ ఉంటారు వాటికి కూడా లొంగకుండా స్వచ్ఛందంగా కదలి వచ్చి మీ ఓటు హక్కుని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా అధికారులు,
ఎన్నికల కమిషన్ కూడా కోరుతుంది. కాబట్టి మనం కూడా 13వ తేదీ ఓటుని వినియోగించుకోవాలి అన్నటువంటిది ఒక పండగలాగా. మనం ఒక పెళ్ళి, ఎవరైనా బంధువుల పెళ్ళి అయితే ఏ విధంగా అయితే గుర్తుపెట్టుకుంటామో అలా ఒక పెద్ద కార్యక్రమం, లోక కళ్యాణం కోసం జరిగేటువంటి కార్యక్రమం ఎన్నికలంటే. అటు మనందరం కూడా సంసిద్ధులమై 13వ తేదీ ప్రతి ఒక్కళ్ళు కూడా తరలి వచ్చి ఓటు హక్కుని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఇది ఈరోజు కాఫీ టైమ్ సిప్ అండ్ సీలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశాలు. రేపటి కాఫీ టైమ్ సిప్ అండ్ సీలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.